మంత్రి విడుదల రజని ఏ కులమో చెప్పాలని కూటమి నాయకులు గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి డిమాండ్ చేశారు. ఉదయం ఒక కులం, మధ్యాహ్నం ఒక కులం, సాయంత్రం ఒక కులం చెప్పుకునే రజని ఏ బీసీ కులమో చెప్పాలని నిలదీశారు. ఆంధ్ర రాష్ట్ర బీసీ కుల జాబితాలో రజని కులం పేరు లేదని తెలిపారు. రజక సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవి నిజమైన బీసీ కులమని స్పష్టం చేశారు. గుంటూరు అమరావతి రోడ్ లో ఏ కన్వెన్షన్ హాల్లో గుంటూరు నగర విశ్వ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడిశెట్టి మురళి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు చేసింది గుండు సున్నా అని అన్నారు. బీసీ నేతలను కలవటానికి చూడటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడడని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు అంటే గౌరవం లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ నేత కనుసన్నలో ఇక్కడ రాజకీయం జరుగుతుందని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులే దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ వాతావరణం బీసీ మనుషుల్ని కలవటానికి ఆయన ఇష్టపడ్డు, చూడటానికి ఇష్టపడ్డు, కనీసం ఇంకా కలవడు, చూడనప్పుడు ఇంకా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అసలు మాట్లాడటం లేదు. నువ్వు ఎంత పెద్ద నాయకుడైనా అయి ఉండొచ్చు, బీసీల్లో నువ్వు ఎంత ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, మంత్రి అయి ఉండొచ్చు, కానీ మనకి ఇంటర్వ్యూస్ ఉండవు. నాకు ఏదైనా పదవి ఇవ్వాలి అనేది అనివార్యం జగన్ గారికి, ఎందుకంటే గత ఎలక్షన్లో ఆయన కోసం పనిచేశాను కాబట్టి. మరి ఆయనకు ఎన్నోసార్లు కలుద్దామంటే కుదరలేదు, నాకేం చేస్తాను అడుగుతానంటే కుదరలేదు, అవకాశం రాలేదు. ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ హెలిప్యాడ్ దగ్గర లేకపోతే డయాస్ ఎక్కేటప్పుడు మా అక్కడ కూర్చోబెడితే, సార్ నా సంగతి ఏంటి సార్, మరి నాకేమైనా అవకాశాలు ఇస్తున్నారా? తప్పకుండా అన్నా, మీరు నా గుండెలో ఉన్నారన్నా, మేము బాగా చూసుకుంటా. రెండే ముక్కలు ఆయన ఎక్కేస్తాడు, మీటింగ్ అయిపోతే వెళ్ళిపోతాడు. మళ్ళీ అవకాశం రావాలంటే మళ్ళీ ఏదో పబ్లిక్ మీటింగ్లో గుంటూరులోనో, తెనాల్లోనో, వినుకొండలోనో, ఏ సత్యపల్లి మాచర్లు ఉంటే దగ్గర 100 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ మన క్యూలో ఉంచుంటాం. అందరిని వరుస క్యూలో ఉంచోబెడతారు. ఆయన దగ్గర సార్ నా సంగతి ఏంటి చేద్దామన్నా. ఈ క్రమంలో ఏదో ఒకటి చేస్తే మురళికి, తాడిశెట్టి కుటుంబానికి గుంటూరులో పదవి ఇస్తే వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒకటి మీకు అందరికీ తెలుసు. ఆయన ఎవడో మీ ద్వారా రజనీ గారిని అడుగుతున్నాను, అమ్మా నువ్వు ఏ బీసీ కులానికి చెందినానువో గుండె మీద చేసి చెప్పగలవా అని రజనీ గారిని అడుగుతున్నా మీ ద్వారా. ఎవరు మాకున్నటువంటి ఈ 120, 125, 135 వేసుకోండి, 135 కులాల్లో నీ కులం పేరు ఉందా? పొద్దున ఒక కులం, మధ్యాహ్నం ఒక కులం, సాయంత్రం ఒక కులం చెప్పి 4 కులాలు పేరు చెప్పి ఓటు అడుగుతున్నటువంటి వ్యక్తి రజనీ గారిని మేమంతా గమనించాలి. నేను ధైర్యంగా చెబుతాను, నా చెల్లి రజకులు, నేను ధైర్యంగా చెప్తాను, నేను సగరుణ్ణి. నువ్వు ధైర్యంగా చెప్పమ్మా ఏ కులం, అప్పుడు మీరు బీసీ కులాలు చెందిన వాళ్ళకి గుర్తిస్తాం. దయచేసి ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. పొద్దున్న ఒక కులం పేరు చెప్పి నేను మీ అమ్మాయిని అంటుంది, మధ్యాహ్నం ఇంకో కులం వాళ్ళ దగ్గర వెళ్ళి నేను మీ అమ్మాయిని అంటుంది, సాయంత్రం ఇంకోళ్ళ దగ్గర వెళ్ళి నేను మీ అమ్మాయిని చెబుతుంది. ఇప్పుడు ఎంతమందికి అమ్మాయిలమ్మా నువ్వు, ఎంతమంది, మాకేం అర్థం కావట్లేదు. దయచేసి మీరు మనసులో పెట్టుకోండి. ఆమె చెందినటువంటి కులం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీలు జాబితాలో ఆ పదము ఆ కులానికి ఉంది, మన దగ్గర లిస్టులో లేదని మీరు గమనించాలి.